సోమవారం నాడు హైదరాబాద్ బెంగళూరు బ్యాటర్ల విధ్వంసం కారణంగా చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు కూడా అంతే ధీటుగా స్పందించి విజయం కోసం పోరాడారు. 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓడిపోయారు. ముఖ్యంగా కోహ్లీ, డూప్లెసిస్ లాంటి కీలక వికెట్లు కోల్పోయి ఇంకా మ్యాచ్ మొత్తం చేజారిపోయింది అనుకున్న సమయంలో మ్యాచ్ గెలవమని తెలిసినా కూడా నెట్ రన్ రేట్ మెరుగుపరుచుకోవడానికి అలానే బెంగళూరు జట్టు పరువు కాపాడడానికి దినేష్ కార్తిక్ చివర్లో చేసిన పోరాటాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ఇక ఈ ఓటమితో ఆర్సీబీ మొత్తంగా 6 మ్యాచ్లను ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతుంది. ఇక ఇలాంటి మ్యాచ్లో ఓటమి ఏ కెప్టెన్ కైనా చాలా బాధాకరమనే చెప్పాలి. మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందిస్తూ డూప్లెసిస్ ఏమన్నాడంటే, మా నుండి చాలా మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన ఇది. గెలవడానికి చాలా ప్రయత్నించాము, కానీ 280 పరుగులనేది చాలా కష్టతరమైన లక్ష్యం. మేము గెలవడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేశాము, కానీ గెలవలేకపోయాము. ఈరోజు మా జట్టులో దినేష్ కార్తిక్ పోరాడిన విధానం అద్భుతం. అయితే ఒక్కసారి అద్భుతంగా ఆడినా కూడా ఓడిపోవలసి వస్తుంది. ఇక మ్యాక్స్వెల్ కి తనని తాను నిరూపించుకోవడానికి కొంత సమయం కావాలి. అందుకే అతన్ని పక్కన పెట్టాము. మా బౌలర్లు ఒక 20 నుండి 30 పరుగులు తక్కువ ఇచ్చి ఉంటే మేము గెలిచేవాళ్లము. ఇది బ్యాటింగ్ పిచ్, బౌలర్లకు కష్టతరమే. అయినప్పటికీ మా బౌలింగ్ లో కొన్ని సరిచేసుకోవాల్సిన అంశాలున్నాయి. ఇక హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్ హిట్టింగ్ చూసినప్పుడే భయం వేసింది. ఈ రోజేదో అద్భుతం జరగబోతుంది అని ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.